అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ నాణ్యమైన పోషకాహారం, ఉత్తమ విద్యా బోధన, క్రమశిక్షణకు ప్రతిరూపాలుగా జిల్లాలోని అంగన్వాడీ సెంటర్లను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సిడిపిఓలు, అంగన్వాడీ టీచర్లు కృషి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ అన్నారు. బిజినపల్లిలోని 5వ అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథులతో కలిసి జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాధవత్ సంతోష్ అంగన్వాడీ కేంద్రంలోని రికార్డులు పరిశీలించి భోజన నమోదులు, టైం టేబుల్, భోజన మెను, ఫుడ్ స్టాక్, అంతేకాకుండా అంగన్వాడీలో ఇచ్చే గుడ్లు నాణ్యతను స్వయంగా పరిశీలించారు. మరియు ప్రీ స్కూల్ పిల్లల హాజరు శాతంను స్వయంగా పరిశీలించి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల పెరుగుదల, పర్యవేక్షణ నివేదికల గురించి సిడిపిఓతో అడిగి తెలుసుకున్నారు. సిడిపిఓలు అంగన్వాడీ కేంద్రాన్ని పర్యవేక్షణ చేపట్టి ప్రీ స్కూల్ పిల్లల విద్య పెరుగుదల పర్యవేక్షణ చేపట్టి ఖచ్చితమైన నివేదిక సమర్పించాలని కలెక్టర్ సూచించారు. పిల్లలకు నాణ్యమైన గుడ్లను సరఫరా అయ్యేలా చూడాలని కలెక్టర్ అంగన్వాడీకి వచ్చే విద్యార్థులకు రైమ్స్ తో పాటు బొమ్మలతో గుర్తింపు పదాలని పరిచయం చేయించాలని కలెక్టర్ అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు డీఎస్పీ శ్రీనివాసులు, బిజినపల్లి సిడిపిఓ సంగీత, అంగన్వాడీ సూపర్వైజర్ మల్లేశ్వరి, మండల స్థాయి అధికారులు తదితరులు ఉన్నారు. కరెక్ట్ ఎగ్స్ గ్యాప్ అయితే లేదు సార్. దానిలో ఒకటి కొంచెం లాస్ట్ మంత్ గ్యాప్ వచ్చింది టెండర్ డిలే నుంచి. కొత్త కాంట్రాక్టర్ తీసుకోవడానికి ఒక 10-15 days గ్యాప్ వచ్చింది. దానిలో కాకపోతే ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి లోన్ ఇప్పించారు. సివిల్ సప్లై లేదు సార్, వాళ్ళు ఇచ్చుకుంటారు. అన్ని వాళ్ళు అన్ని మంచిగా లేదు సార్. ఇగో సార్ ఇంత నీట్గా గురువారం వచ్చింది సార్. ఎగ్స్ లేవు సార్. 85 పెట్టింది సార్. రాలేదు మేడం, అప్పుడు అయిపోయింది. ఇట్లా తీసుకుంటాం సార్. సైన్ తీసుకొని ఇట్లా టీహెచ్ఆర్ ఇచ్చినప్పుడు ఎగ్స్ ఒకటే మిస్ అయ్యేది సార్. అందరు సూపర్వైజర్ తెలుస్తున్నారు. 20 విజిట్స్ చేయాలి సార్ వాళ్ళు పర్ మంత్. అడుగుతారు సార్, అడిగినా నేను ఇయ్యాలని చెప్పిన సార్. పిల్లలు తాగితే వాళ్ళ ఇంటికాడికి ఎంతమంది టీహెచ్ఆర్ ఇచ్చారు. అవును మేడం, టీహెచ్ఆర్ ఉన్నట్టే సార్. బాలామృతము సప్లై చేసే పిల్లలకి పెట్టినప్పుడు ఎంతమంది రిజిస్ట్రేషన్ అక్కడ ఉన్న 57 మంది పిల్లలు సార్. ప్రీ స్కూల్ ప్లస్ టీహెచ్ఆర్ కలిపి 57 మంది 3 వాళ్ళు 7 సంవత్సరాలు వాళ్ళు వీళ్ళు గర్భాలు బాలింతలు 7 మంది. ఇక్కడ వచ్చేటోళ్ళు ఈరోజు 4 వచ్చారు. ఏం పాఠాలు చెప్పారు వాళ్ళంతా? ఏబిసిడీలు చెప్తారా? రికగ్నైజ్ చేస్తారా ఇవన్నీ? వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకి వెళ్ళలేదు సార్. గుడ్లు లేకుండా స్టాక్ నాకు 85 గుడ్లే ఉన్నాయి సార్. మొన్న వచ్చినాయి సార్ 12 తారీఖు. వాళ్ళకు 16 గుడ్లు సార్. 8 ఒకసారి 8 ఒకసారి. ఫస్ట్ వచ్చిన గుడ్లు అయిపోయే ముందు నెక్స్ట్ వచ్చే ముందు ఎట్లా గ్యాప్ ఎందుకు పెట్టుకుంటారు? ఎప్పుడెప్పుడు పెడుతున్నారు సార్? వీళ్ళకు డైలీ బాలింతలకు ఎప్పుడు పెడుతున్నారు? ఎంత పెడుతున్నారు? ఇన్నింటి మంత్ లాస్ట్ పెడతాయి సార్. మంత్ లాస్ట్ పెడతాం. ఇప్పుడు ఎన్ని రోజులకు సరిపడా? ఈ 15 రోజులకే సార్. 15 రోజులకే సార్. ఇప్పుడు ఎన్ని రోజులకు సరిపడా?